కోలీవుడ్ స్టార్ ధనుష్ పై లేడీ సూపర్ స్టార్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తనపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొంది. ఈ మేరకు 3 పేజీల నోట్ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నయనతార. దీంతో ఈ సెలబ్రిటీల వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది? వీరి మధ్య వివాదం తలెత్తడానికి గత కారణం ఏంటి? నయనతార బహిరంగంగా లేఖ రాయడానికి గల కారణాలేంటి? స్టార్ హీరోయిన్ నయనతార తన జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విశేషాలతో నయనతార బిహైండ్ ది ఫెయిరీ టైల్ పేరుతో తన డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నయనతార డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఈ డాక్యుమెంటరీలో నయనతార, విజయ్ సేతుపతి జంటగా నాను రౌడీదాన్ నేను రౌడీనే అనే సినిమాను సంబంధించిన 3 సెకండ్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. ఈ మూవీని విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ టైంలోనే నయన్, విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. వీరి పెళ్లి 2022లో జరిగిన విషయం తెలిసిందే. అయితే నయన్, విఘ్నేష్ కలయికను కారణమైన నాన్ రౌడీదాన్ నేను రౌడీనే అనే సినిమాలోని 3 సెకండ్ల వీడియో క్లిప్ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీంతో అసలు వివాదం అయితే మొదలైంది. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. ఈ మేరకు కాపీరైట్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు ధనుష్. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన హీరోయిన్ నయనతార హీరో ధనుష్ పై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది.